ఐరన్ డోమ్ గురించి వినే ఉంటారు. ఇప్పుడు చైనా గోల్డెన్ డోమ్ తయారు చేస్తోంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ గాజాతో పాటుగా లెబనాన్ నుంచి హెజ్బొల్లా దాడులను, ఇరాన్ అటాక్లను విజయవంతంగా ఎదుర్కొంది. అయితే అక్టోబర్ 7, 2023లో హమాస్ 20 నిమిషాల్లో 2000కు పైగా రాకెట్లు ప్రయోగిస్తే వాటిని అడ్డుకోవడంలో దాదాపు 10% విఫలమైంది. ఇప్పుడు చైనా ప్రపంచంలోనే మొట్టమొదటి గ్లోబల్ క్షిపణి రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. ఇది 1000 క్షిపణులు ఒకేసారి గుర్తించి పర్యవేక్షించగలదు. ఈ మధ్య ట్రంప్ ప్రతిపాదించిన గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుకు సమానమైంది ఈ వ్యవస్థ. అయితే ఈ వ్యవస్థ ప్రారంభ దశల్లో ఉంది. వాస్తవానికి అమెరికా గతంలో ఇలాంటి వ్యవస్థ ఉండాలని భావించింది, కానీ ఇప్పటివరకు తయారు చేసుకోలేకపోయింది. గగనతల నుంచి ఎప్పుడే ప్రమాదం దూసుకొస్తుందో తెలియని పరిస్థితి. అందుకే చాలా దేశాలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తయారీ వైపే మొగ్గు చూపుతున్నాయి. అన్ని రంగాల్లో ముందుంటున్న చైనా ఈ విషయంలో అడ్వాన్స్డ్గా ఉంది. ఆకాశం నుంచి వచ్చే ముప్పును పసిగట్టి అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థ చైనా అభివృద్ధి చేస్తోంది. డిస్ట్రిబ్యూటెడ్ ఎర్లీ వార్నింగ్ డిటెక్షన్ బిగ్ డేటా ప్లాట్ఫామ్గా పిలిచే ఈ గ్లోబల్ డిఫెన్స్ సిస్టమ్ ట్రంప్ ప్రతిపాదించిన గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుకు సమానమంటున్నారు. ప్రపంచంలో ఇలాంటి వ్యవస్థ రూపొందిస్తున్న తొలి దేశంగా చైనా నిలిచింది. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఎవరైనా ప్రయోగించే 1000 క్షిపణులు ఒకేసారి గుర్తించి అడ్డుకునే సామర్థ్యం ఈ వ్యవస్థ కలిగి ఉంటుంది. భూగ్రహం అంతటా విస్తరించి ఉన్న మొట్టమొదటి క్షిపణి రక్షణ వ్యవస్థ ఇదేనని టాక్ నడుస్తోంది. ఈ ప్రోటోటైప్ వ్యవస్థ ఒకేసారి 1000 డేటా ప్రాసెసింగ్ పనులు వివిధ డోర్లపై విభజించి సమాంతరంగా నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉందని చైనా సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మధ్య ట్రంప్ గోల్డెన్ డోమ్ గురించి ప్రస్తావించారు. $175 బిలియన్ వ్యయంతో 4 అంచెల రక్షణ వ్యవస్థకు అంతరిక్షం వరకు ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా తెలిపారు. అంతలోనే చైనా దీనిపై మరో ముందు అడుగు వేసింది.